నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు, అలాగే ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్, హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. పేదల ప్రాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దన్ను, ఆరోగ్యశ్రీతో గుండెకు భరోసా అంటూ కథనాన్ని ఇచ్చారు. మారుమూల ఉన్న హల్సెల్ గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు 400 సెల్ టవర్లను సీఎం జగన్ ప్రారంభించారు. బాబు స్క్రిప్ట్, షర్మిల రిపీట్, 70,000 కోట్లు అంటూ 70,000 కోట్ల విలువైన పోర్టును 600 కోట్లకు అమ్మేశారంటూ అబద్ధాల ప్రచారంపై కథనాన్ని ఇచ్చారు. బాబు మాటలు బట్టి షర్మిల చెబుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో 9 మంది పోలీసులకు ప్రతిభా సేవా పథకాలు ఇస్తున్నారు. ఫైర్ సర్వీస్ కేటగిరీలో మరో 3కి కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఏపీలో బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్కు టెండర్లు ఖరారైనట్లు, త్వరలో వాటిని నిర్ధారించనున్నట్లు వార్తనిచ్చారు. ఏపీలోని డిస్కంలు ఏ గ్రేడ్ సాధించాయంటూ స్టోరీ ఇచ్చారు. బీజేపీ వైపుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ రూప్ అంటూ స్టోరీ ఇచ్చారు. ఎవరికి వారే బాపట్ల తీరే అంటూ జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ములాట తగవులాట, పచ్చ పార్టీని వేధిస్తున్న ఇంటిపోరు. సాక్షి తెలంగాణ మోడీ ఓటమే లక్ష్యమని కాంగ్రెస్ బూత్ లెవెల్ నేతల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు తమిళసై ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, సియాసత్ ఉర్దూ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ అమీర్ అలీ ఖాన్లు నియమితులయ్యారు. టీపీపీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మరో 5 సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎంసెట్, టీఎస్, ఈఏపీ సెట్గా ఉన్నత విద్యామండలి పేరు మార్చింది. మే 9 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించినట్లు షెడ్యూల్ను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పథకాలు లభించాయి. దేవేంద్ర సింగ్ చౌహాన్, సౌమ్య మిశ్రాకు ఈ అవార్డులు వచ్చాయి. మూసీ సుందరీకరణే లక్ష్యమని ఔటర్ ట్రిపుల్ మధ్య 13 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను అరెస్ట్ చేశారు. వారానికి 2 ఢిల్లీ టూర్లు సీఎం రేవంత్ 45 రోజుల్లో సాధించింది ఇదే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానం. జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు అంటూ సర్వే నివేదికపై స్టోరీ ఇచ్చారు. నేడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా కేసీఆర్ పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ జగన్ని గద్దె దింపుతాం, అమరావతిని నిలుపుకుందాం అంటూ రైతుల ఆందోళనపై రోజువారీ కథనాల భాగంగా ఇచ్చారు. అవినీతికి నిలువెత్తు సాక్షి అంటూ లేపాక్షిపై మరొక పాసి కథనాన్ని ఇచ్చారు. అమ్మతోడు మా కుటుంబాన్ని చీల్చిన జగనన్నే అంటూ ఎన్నడూ లేని విధంగా గతంలో కాంగ్రెస్కి వార్తలే ఇవ్వని ఈనాడు పత్రిక, జ్యోతి పత్రిక ఇప్పుడు షర్మిల వార్తలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ప్రచారం చేస్తున్నాయి. ఏపీలో కొత్త ఉద్యోగాల భర్తీ వద్దంటూ నిత్యం ప్రతి బడ్జెట్ ముందు జరిగే సర్క్యులర్ల ఆధారంగా ప్రముఖంగా వార్తలు ఇచ్చారు. ఈనాడు తెలంగాణ సీఎం మంత్రులు జాగ్రత్త, బూత్ స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరించారు. నమస్తే తెలంగాణ దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడుపుడెందుకని కేటీఆర్ సవాల్ చేశారు. ఇండియా కూటమి కకావికలం, కాంగ్రెస్ తీరుతో బేజారు, ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తృణమూల్ ఆప్. చెన్నైకి మన కార్నింగ్, హైదరాబాద్కు గుడ్ బై చెప్పిన 1000 కోట్ల గ్లాస్ ప్లాంట్ అంటూ స్టోరీ ఇచ్చారు. వెలుగు బీఆర్ఎస్కు గోరీగట్టే మేస్త్రిని కేసీఆర్ కాస్కో అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన వార్తను ప్రధానంగా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో పిలువబడింది. కేసీఆర్, నవీన్ మిట్టలను ప్రతివాదులుగా చేర్చారు. అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్టు వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వారసత్వ సంపదకు చిహ్నం అయోధ్య 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం. వ్యవసాయ రుణం లక్ష్యం 24 లక్షల కోట్లు, 34% పెరగనున్న మూలధన వ్యయం. రాహుల్ గాంధీపై కేసును సిఐడికి బదిలీ చేసింది అస్సాం ప్రభుత్వం. ఆంధ్రప్రభ మేం కన్నెర్ర చేస్తే భారాస మిగలదు,
బట్టలోడు తీసి కొడతామంటే చేతులు ముడుచుకుని కూర్చోలేదంటూ డిప్యూటీ సీఎం మల్లుభట్టి వ్యాఖ్యానించారు. అక్రమ కేసులను సహించబోమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కరీంనగర్లో 28న షో 40,000కు తగ్గకుండా కార్యకర్తలు హాజరయ్యేలా ప్లాన్. దక్కన్ క్రానికల్. తెలంగాణలో 14 లోక్సభ సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని ఏసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపిచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలకు. వచ్చే ఎన్నికల్లో నిలకడగా పాలన అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అందుకే ఓటు వేయాలని ప్రధాని మోడీ యువ ఓటర్లకు పిలుపిచ్చారు. హిందూ. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతీకారానికి పాల్పడితే దేశంలో వ్యవస్థలు ఏం కావాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను బ్యానర్గా ఇచ్చారు. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలోకి వస్తున్నారా అంటూ వార్తనిచ్చారు ఇండియన్ ఎక్స్ప్రెస్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవితో సహా 5గురికి కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించారు. ఇండియా కూటమి చీలిక దిశగా సాగుతుండడంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై వివిధ పత్రికలు కథనాలు ఇచ్చాయి. ఇక